This conference will now be recorded. Hello everyone, welcome to the series of Panchajanya classes. ఈ క్లాస్ కంటే ముందు 3 classes Panchajanya series లో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. This is the 4th class of Panchajanya. This Panchajanya contains 5 classes which are very useful for the prelims examination. Prelims examination కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి అని ఒక యూనిక్ 5 classes ఏముంటాయి అని అంటే దీస్ 5 classes of Panchajanya. ఎందుకంటే ముందు క్లాసులో మీకు వేరియస్ థింగ్స్ రిలేటెడ్ టు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేవి మీకు డిస్కస్ చేశారు. ఈ 4th క్లాస్ లో మనం ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అనేవి మీరు ఇంతకు ముందటి క్లాస్ లో జస్ట్ స్ట్రాటజీస్ వినుంటారు. ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి ఇలా ఉంటాయి, ఇలా చేయాలి అనేవి. ఈ రోజు మనం వాటిని విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రీసెంట్ ఎగ్జామ్స్, రీసెంట్ ఏవైతే మనకి 2025 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయో 2025 కావచ్చు, 2024, 2023 ఈ ఇయర్స్ లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ ని క్వశ్చన్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఎంసీక్యూస్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ కంప్లీట్లీ, స్టిల్ యూ కెన్ ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్స్. ఎలా సాల్వ్ చేయొచ్చు అనే టెక్నిక్స్ ని మనం చూద్దాము. అండ్ అండర్స్టాండింగ్ యూపీఎస్సీ మైండ్ సెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటి అని అంటే హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ in all the subjects alone cannot help you to solve the preliminary examination or the cutoff. మీరు కట్ ఆఫ్ ని క్లియర్ చేయాలి అని అంటే జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా చాలా ఉండాలి. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి అని అంటే దీస్ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నమాట. ఆ టెక్నిక్స్ ని మనం ఈరోజు చూద్దాము. బిఫోర్ దట్ ఒక ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక గ్లిమ్స్ గా నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours అనేది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. మనం యావరేజ్ గా తీసుకుంటే 1 minute 12 seconds అనేవి ప్రతి ఒక్క క్వశ్చన్ కి మనం అలాట్ చేసుకోవచ్చు. ఈవెన్ విత్ ఇన్ 1 minute లోనే మీరు చూసుకోగలిగితే మీకు లాస్ట్ లో 20 minutes మిగులుతుంది. ఆ 20 minutes లో మీరు బబుల్ చేయడానికి ఏదైతే టైం ఉంటుందో ఓఎంఆర్ షీట్ ని, అది మీరు క్వశ్చన్ ఏదైతే మీకు తెలిసింది ఉంటుందో వెంటనే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత లాస్ట్ లో నేను బబుల్ చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో దే మే ఫేస్ డిఫికల్టీస్. ఆర్ ఒక క్వశ్చన్ మీరు రాంగ్ గా చూస్ చేసినా కానీ మీరు రైట్ ఆన్సర్ పెట్టినా కూడా ఫస్ట్ క్వశ్చన్ కి బి పెట్టాల్సింది సెకండ్ క్వశ్చన్ నుంచి బి స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా అన్ని మిస్టేక్ పోతాయి. సో అలాంటి ఒక మిస్టేక్ ని మీరు చేయకుండా అవాయిడ్ చేయాలి అని అంటే ఏ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ మీకు ముందు తెలుస్తుందో వాటిని ముందుగా బబుల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఓఎంఆర్ షీట్ లో మీరు మెయింటైన్ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. సో అలా చూసుకున్నా కూడా అండ్ యావరేజ్ మీకు 1 minute ఫర్ రీడింగ్ అండ్ అటెంప్టింగ్ ద క్వశ్చన్ అయితే కనుక బబుల్ చేయడానికి ఒక 5 seconds పోయినా కూడా యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఎవ్రీ రైట్ ఆన్సర్ కి 2 marks ఉంటాయి మనకు తెలుసు, అండ్ 0.66 marks అనేవి నెగిటివ్ ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. ఇది పేపర్ 1 కి. పేపర్ 2 కి కనుక చూసుకుంటే మనకి యావరేజ్ గా 1 minute 30 seconds ఉంటుంది. దాన్ని కూడా సేమ్ ఇలాగే మీరు ఏదైతే ఆన్సర్ తెలుస్తుందో వెంటనే బబుల్ చేయడానికి ట్రై చేయండి. దీనిలో మార్క్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఓన్లీ 80 questions ఉంటాయి. 2 + 2.5 marks ఫర్ ఎవ్రీ రైట్ ఆన్సర్ అండ్ 0.83 నెగిటివ్ ఫర్ ద ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఇది ఎందుకు నేను ఇక్కడ మీకు చెప్పాల్సి వచ్చింది అని అంటే మనం డిస్కస్ చేయబోయే ఎంసీక్యూస్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ మనం ఎప్పుడు వాడాలి అని అంటే దెర్ ఈస్ నో లాస్ట్ ఆప్షన్. ఇంకా అంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అని అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 90+, ఈవెన్ 100+ వస్తే వెరీ సేఫ్ మార్క్స్ అనమాట. 100 questions మీరు ప్రిలిమినరీ పేపర్ 1 లో కరెక్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు గెట్ 50+ క్వశ్చన్స్ యాజ్ కరెక్ట్ వన్స్. మీరు అటెంప్ట్ చేయడమే 50 చేస్తే దానిలో నెగిటివ్ కన్ఫర్మ్ గా ఉంటాయి. కాబట్టి మీరు అట్లీస్ట్ 60 to 70 questions అటెంప్ట్ చేయాలన్నమాట. దాంట్లో అట్లీస్ట్ 50 కరెక్ట్ అయితే కనుక యూ విల్ బి ఇన్ ద రేస్, రైట్? సో అలా చూసుకుంటే కనుక మీరు 50+ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా కరెక్ట్ పెట్టాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు 40 questions వరకు కూడా ఈజీగా పెట్టగలుగుతారు. ఆఫ్టర్ దట్ ఎవ్రీ వన్ ఫేసెస్ డిఫికల్టీ. ఎందుకు అని అంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో కూడా మనకి మినిమం క్వశ్చన్స్ అనేవి ఈజీగానే సింపుల్ గానే ఉండేలాగా ఇస్తారు. ఎప్పుడైతే ఈ 40 questions ని క్రాస్ అయ్యి ఉంటాయో మోడరేట్ అండ్ హై డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి.
అంటే అవి సీక్వెన్స్ లోనే ఉంటాయని కాదు, ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు అలాంటి హై లెవెల్, మోడరేట్ అండ్ లో లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు 40 క్వశ్చన్స్ ఎవరైనా డీల్ చేయగలిగేలాగా, అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు. దాని తర్వాత ఇంకా హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎవరు సాల్వ్ చేయగలుగుతారు అంటే హూ హ్యాస్ స్మార్ట్ టెక్నిక్స్. ఎవరైతే స్మార్ట్ టెక్నిక్స్ ఉండి లాజికల్ గా కామన్ సెన్స్ వాడతారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ కామన్ సెన్స్ ఏంటి, ఆ లాజిక్స్, టెక్నిక్స్ ఏంటి అనేది మనం ఈ రోజు క్లాస్ లో చూడాలి. అండ్ ఇవి మనం ఎప్పుడు బాగా పని చేస్తాయి ఇలాంటి టెక్నిక్స్ అనేవి అనుకుంటే, మీరు ఇంకా చాయిస్ లేదు, ఇంతకన్నా ఎక్కువగా నాకు అసలు తెలిసే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మీరు 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 40కి 40 కరెక్ట్ అయినా కూడా మీకు 80 మార్క్సే వస్తాయి, రైట్? 80 మార్క్స్ అనేది మంచి స్కోర్, వెరీ నైస్ స్కోర్. కానీ మీరు కట్ ఆఫ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు రిస్క్ తీసుకోక తప్పదు, రైట్? సో మీరు కట్ ఆఫ్ లో ఉండాలన్నా ఉండకూడదు అనుకున్నా కూడా మీరు రిస్క్ తీసుకోక తప్పదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఒక ఆన్సర్ కరెక్ట్ గా పెడితే దానికి ధీటుగా ఇంకొక 2 క్వశ్చన్స్ రాంగ్ పెట్టినా పర్లేదు అనుకునేలాగా అటెంప్ట్ చేయాలన్నమాట. ఎందుకనంటే 0.66 మార్క్స్ అనేవి ఐ థింక్ 0.33 నెగిటివ్, రైట్? 0.66, రైట్? 0.66 అనేది నెగిటివ్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి, రైట్? సో మీరు ఒక 3 రాంగ్ పెడితే ఇన్ని మార్క్స్ అనేవి మీకు డిడక్ట్ అవుతాయి. అంటే అరౌండ్ 1.18 మార్క్స్ అనేవి మీకు డిడక్ట్ అవుతాయి, రైట్? ఫర్ ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్స్. అంటే 3 రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు అని అంటే ఒక రైట్ ఆన్సర్ పెడితే మీకు అది బ్యాలెన్స్ అయిపోతుంది అక్కడ. నేను చెప్పే లాజిక్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో రిస్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక ఆన్సర్ కరెక్ట్ గా పెడుతున్నారు అని అంటే యూ కెన్ టేక్ ఎ ఛాన్స్ ఆర్ ఎ రిస్క్ ఆఫ్ గెస్సింగ్ 3 అదర్ క్వశ్చన్స్ ఆల్సో విచ్ ఆర్ హ్యావింగ్ 50-50 ఛాన్సెస్. మీరు క్వశ్చన్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ 2 ఆప్షన్స్ అయితే అస్సలు కాదు, ఈ 2 ఆప్షన్స్ లోనే ఆన్సర్ ఉంటుంది. అలాంటి వాటిని మనం 50-50 అంటాం అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ ని ఒక 3 వరకు పెట్టొచ్చు ఫర్ ఎవ్రీ రైట్. ఒక కరెక్ట్ ఆన్సర్, ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు దానికి ధీటుగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే 3 రాంగ్ ఆన్సర్స్ ఆర్ గెస్సెస్ మీరు పెట్టొచ్చు అనమాట. కరెక్ట్ అయితే 3 కరెక్ట్ అవుతాయి, లేదా 2 కరెక్ట్ అవుతాయి, లేదా 1 కరెక్ట్ అవుతుంది. అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. సో అలాంటి రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసే క్రమంలో మీరు ఈ టెక్నిక్స్ ని వాడడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎంటైర్ ఎగ్జామ్ ని ఈ టెక్నిక్స్ తో మీరు వాడకూడదు. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద టెక్నిక్స్ ఫస్ట్. ఇలా చూస్తే ఇవన్నిటిని టెక్నిక్స్ అనడం కన్నా కూడా స్మార్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఓకే, అంటే అండర్స్టాండింగ్ యూపీఎస్సీ మైండ్ సెట్ అనొచ్చు ఇంకా బాగా చెప్పాలి అని అంటే. సో అలా చూసుకుంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఎలిమినేషన్ స్ట్రాటజీ. అంటే చాలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయనంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో అన్ని స్టేట్మెంట్స్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ద క్వశ్చన్స్ you do not need full knowledge of all the statements, right? But still you can answer that particular question. ఎలా అంటే ఐడెంటిఫైయింగ్ ద రాంగ్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్ టు రీచ్ ద ఆన్సర్. యాక్చువల్గా మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక 3 స్టేట్మెంట్స్ అనేవి క్వశ్చన్ లో ఇచ్చారనుకోండి, మీకు 3కి 3 స్టేట్మెంట్స్ ఎగ్జాక్ట్ గా తెలియాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్క స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు తెలిస్తే యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. యాక్చువల్గా ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే 2025 లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఆర్డినెన్స్ కి సంబంధించిన ఒక క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారనంటే an ordinance can amend any central act. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే an ordinance can abridge a fundamental right. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే an ordinance can come into effect from back date. ఈ అన్ని స్టేట్మెంట్స్ లో మీకు ఆర్డినెన్స్ గురించి అస్సలేం తెలియదు అనుకోండి. ఆర్డినెన్స్ అంటే జస్ట్ డెఫినేషన్ తెలుసు అంతే, బట్ ఈ టెక్నికాలిటీస్, ఈ ఇన్ డెప్త్ లెర్నింగ్ అనేది మీరు చేయలేదు ఫర్ ద లాస్ట్ 1 రివిజన్ లో కానీ 2 రివిజన్స్ లో కానీ మీరు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అనుకోండి. సో ఈ స్టేట్మెంట్స్ అయితే మీకు కాస్త కన్ఫ్యూజ్డ్ గానే ఉంటుంది కదా. సో అప్పుడు అందరికి కామన్ గా తెలిసిన విషయం ఏంటి అని అంటే ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఆర్డినెన్స్ అంటే ఏంటి అనేది మినిమం బేసిక్ థింగ్ తెలిసి ఉంటుంది. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే సెషన్స్, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ సెషన్ లో లేనప్పుడు ఏదైనా ఒక లాని పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా పాస్ చేసేటువంటి ఒక
ప్రాసెస్ ని ఆర్డినెన్స్ మేకింగ్ అంటారు. లా మేకింగ్ ప్రాసెస్ ఇది కూడా, బట్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ సెషన్స్ లో లేనప్పుడు చేసేటువంటి ఒక పని, రైట్? సో ఈ ఆర్డినెన్స్ అనేది ఈ యొక్క మనం ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేయకుండానే మనం లాని పాస్ చేసేటువంటి ఒక థింగ్. అలాంటప్పుడు అది దట్ కెన్ బి అబ్రిడ్జ్ ఎ ఫండమెంటల్ రైట్ అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక ఫండమెంటల్ రైట్ ని అది మార్చగలదు ఇన్ ద సెన్స్ దాన్ని తక్కువ చేయడము లేదా దాని యొక్క ఎసెన్స్ ని సంథింగ్ ఏదో ఆ ఫండమెంటల్ రైట్ ని అలా చేయగలిగేటువంటి కెపాసిటీ ఒక ఆర్డినెన్స్ కి ఉంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ లో చెప్తున్నారు. అందరికీ తెలిసిన ఇంకొక విషయం ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు కేశవానంద భారతి, రైట్? కాన్స్టిట్యూషన్ లో బేసిక్ స్ట్రక్చర్ అని ఒక డాక్ట్రిన్ ఉంటుంది. ఆ డాక్ట్రిన్ తెలియకుండా ఎవరు కూడా ఈ ఇయర్ ప్రెజెంట్స్ వరకు రారని నేనైతే అనుకుంటున్నాను. ఫర్ షూర్ ఒక్కసారైనా వినకుండా అయితే అసలు ఉండరు, రైట్? సో ఫండమెంటల్ రైట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఓన్లీ ద పార్లమెంట్ హ్యాస్ ద కెపాసిటీ టు చేంజ్ ఆర్ రీడిఫైన్ ఆర్ రెడ్యూస్ ఎనీథింగ్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది ఎవరికి రైట్ ఉంటుంది అంటే పార్లమెంట్ ఒకదానికి రైట్ ఉంటుంది. మరి ఆర్డినెన్స్ అనేది అది చేయగలుగుతుందా అంటే డెఫినెట్లీ కాదు కదా. పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు అసలు కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఎటువంటిది కూడా మనం పాస్ చేయలేము, రైట్? కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది డెఫినెట్ గా రాంగ్ స్టేట్మెంట్ అని మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో స్టేట్మెంట్ 2 అనేది క్లియర్ గా తెలుస్తున్నప్పుడు మీ కామన్ సెన్స్ తో ఆర్డినెన్స్ అనేది ఇన్ డెప్త్ గా మీరు చదవకపోయినా కూడా with the help of other knowledge from the constitution and fundamental rights you are eliminating the statement 2 అంటే స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అని ఇక్కడ మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ 2 అనేది ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ డెఫినెట్ గా రాంగ్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ వర్ కరెక్ట్ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్ అన్నాం కాబట్టి ఆప్షన్ ఏ లో స్టేట్మెంట్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. ఆప్షన్ బి లో కూడా స్టేట్మెంట్ 2 ఉంది, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ డి లో కూడా ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో రిమైనింగ్ ఇంకా మనకు మిగిలింది ఏంటి? ఆప్షన్ సి ఒకటే కదా మిగిలింది. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి మనకి ఎగ్జామినేషన్ లో. అంటే మీకు బేసికల్ గా ఒక్క స్టేట్మెంట్ తెలిసినా సరిపోతుంది. ఫర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ యూ కెన్ ఎలిమినేట్ ద స్టేట్మెంట్స్, యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఉంటాయి. ఇది 2025 ఎగ్జాక్ట్ పేపర్ అన్నమాట. సో దీంట్లో మనం చూసుకుంటే ఒక స్టేట్మెంట్ అనేది మనం ఎలిమినేట్ చేస్తే ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఇక్కడ 5 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు. ఇందులో మనకి ఎనీ 1 or 2 స్టేట్మెంట్స్ అనేవి క్లారిటీ అనేది ఉంటే మిగతా ఆప్షన్స్ ని మనం ఎలిమినేషన్ ద్వారా చేసేయచ్చు. దిస్ ఈస్ ద టెక్నిక్ యూ హ్యావ్ టు డూ. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఫీల్ అవుతారు అని అంటే ఇచ్చిన క్వశ్చన్ లో 3 స్టేట్మెంట్స్ చూసి నాకు 2 స్టేట్మెంట్స్ తెలియదు, ఐఎమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, నాకు ఇంకా ఈ ఆన్సర్ రాదు అని చెప్పి వదిలేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ స్ట్రాటజీ హియర్. ఓకే, సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక స్టేట్మెంట్ మీకు తెలిసినా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ మీరు ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయగలుగుతున్నారా లేదా జస్ట్ చెక్ ఇట్. దట్ విల్ హెల్ప్ యూ టు హ్యావ్ ఏ +2 మార్క్స్, రైట్? కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈజీగా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎలిమినేషన్ టెక్నిక్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిద్దామని నేను చూస్తున్నాను. స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా చూడండి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో మీరు ఏదో ఒక స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ ఏంటి అనేది ఒకసారి కనుక్కుంటే ఏ ఒక్క స్టేట్మెంట్ మీకు మంచి క్లారిటీ ఉన్నా కూడా యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్స్. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆప్షన్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేసే విధంగానే ఉంటాయి. యూపీఎస్సి మేక్స్ క్వశ్చన్స్ ఇన్ సచ్ అ వే. ఓకే, అన్నిటికీ అన్ని కూడా మనకి తెలియాల్సిన అవసరము అస్సలు లేదు. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ చూస్తే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనేవి మనకు కొన్ని యూపీఎస్సీలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నో, నెవర్, ఆల్వేస్, ఓన్లీ, ఎంటైర్లీ, కంప్లీట్లీ, ఆల్, నన్, కెనాట్, మస్ట్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే మనం స్టేట్మెంట్స్ లో చూస్తామో యూ కెన్ క్లియర్లీ అజ్యూమ్ దట్, డెఫినెట్ గా మీరు అజ్యూమ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే దట్ పర్టికులర్ స్టేట్మెంట్స్ విల్ డెఫినెట్లీ బికమ్ రాంగ్.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% మాత్రమే మనకి ఛాన్స్ ఉంది ఆ స్టేట్మెంట్స్ రాంగ్ అవ్వడానికి. ఈవెన్ ఇంటెన్షనల్లీ యూపీఎస్సీ కొన్ని సార్లు అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ అంటే ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనేది ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది టు కన్ఫ్యూజ్ ద ఆడియన్స్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీకు అస్సలు ఆ క్వశ్చన్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ అస్సలు ఐడియా లేదు అన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఒక టెక్నికల్ అదర్ స్ట్రాటజీలోకి మీరు వెళ్ళాలన్నమాట. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నప్పుడు మాక్సిమం ఆఫ్ ద స్టేట్మెంట్స్ విల్ బికమ్ రాంగ్. ఓకే, ఇంటెన్షనల్ గా యూపీఎస్సీ ఇస్తే మీరు డెఫినెట్ గా అక్కడ మార్క్స్ ని లాస్ అవుతారు. బట్ అందుకే నేను చెప్తున్నాను, ఇది ఎప్పుడు మీరు అటెంప్ట్ చేయాలి అని అంటే, ఇంకా నో హోప్ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చెయ్యలేము, నాకు ఇంతకన్నా అసలు క్వశ్చన్స్ ని చెప్పడానికి లేదు, ఆన్సర్ పెట్టడానికి లేదు, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గెస్ అని అనుకుంటే మీరు అలాంటి వాటిల్లో ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని చూద్దాము. అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ లో కానీ, ఎకానమీలో కానీ, పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మోస్ట్లీ మనకి రాంగ్ అవుతూ ఉంటాయి. Okay, so these are the major subjects which we encounter in the preliminary examination, right? That's why most of the statements which are containing these kind of extreme words will become wrong 99%. Okay, so questions ఒకసారి చూద్దాము. సో ఇక్కడ 2025 లో బయాలజీ ఆర్ సంథింగ్ వైరస్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి అని అంటే, no virus can survive in ocean waters, no virus can infect bacteria, no virus can change the cellular transcription activity in host cells. సో ఇవన్నీ ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. మీరు ఏదో ఒక స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్ గా ఇస్తే వీ కెన్ థింక్ ఆన్ దట్, అది అవునా కాదా ఎలా అని చెప్పి. సో ఇక్కడ ఏదైతే నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎక్కడైతే ఇచ్చారో డెఫినెట్ గా మీరు దాన్ని ఆ మూడు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఆర్ ద మైండ్ సెట్ ఆఫ్ ద యూపీఎస్సీ. ఎప్పుడైతే నెగిటివ్ గా కానీ, మోస్ట్లీ నేను చెప్పేది నెగిటివ్ గా ఉండి దట్ టు ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే గనక దట్ స్టేట్మెంట్ విల్ డెఫినెట్లీ బికమ్ రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ అనేది డి అవుతుంది అనమాట. అలాగే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎథిక్స్ కమిటీ ఇన్ ద లోక్ సభ ఆర్ కరెక్ట్ అని చెప్పి అడిగారు. సో స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే, ఇనిషియల్లీ ఇట్ వాజ్ అన్ అడ్ హాక్ కమిటీ. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ చూస్తే, ఓన్లీ ఎ మెంబర్ ఆఫ్ లోక్ సభ, ఓన్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ వర్డ్ ఓన్లీ, కెన్ మేక్ ఎ కంప్లైంట్ రిలేటింగ్ టు unethical conduct of member of the Lok Sabha. And the third statement చూస్తే, the committee cannot take up any matter which is subject sub judice. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఇచ్చిన మూడు స్టేట్మెంట్స్ లో కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉండింది ఇక్కడ. సో స్టేట్మెంట్ 2 విల్ డెఫినెట్లీ బికమ్ రాంగ్ అని మనం అజ్యూమ్ చేసుకుంటే, ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్, మీరు బ్లైండ్ గా ఎలా ఫాలో అవ్వచ్చు అని అంటే, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్న స్టేట్మెంట్ విల్ డెఫినెట్లీ బికమ్ రాంగ్. అంటే స్టేట్మెంట్ 2 రాంగ్ అనుకుంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ అవుతుంది, బి ఎలిమినేట్ అవుతుంది, అండ్ డి కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఆన్సర్ విల్ డెఫినెట్లీ బికమ్ ఆప్షన్ సి, రైట్? సో ఇలా మీరు ఎలిమినేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇందాక మనం ఫస్ట్ దాంట్లో చూసింది కూడా ఇదే, బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ వర్డ్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఇది ఇంకొక టైప్ అన్నమాట. ఎలా అంటే, ఇండియా హ్యాస్ జాయిన్డ్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ యాజ్ ఎ మెంబర్. Okay, it's a very normal statement. And second statement చూస్తే, India is a resource rich country in all the 30 critical minerals. All the 30 critical minerals అనేది ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఇక్కడ. And third statement చూస్తే, the parliament in 2023 has amended the Mines and Minerals Act 1957, empowering the central government to exclusively auction, mining lease and composite license for certain critical minerals. Okay, this is also a very normal statement. But when you are looking at the statement 2, all the 30 critical minerals లో మనం రిసోర్స్ రిచ్ గా ఉన్నాము అని చెప్తున్నారు. ఇట్ లుక్స్ వెరీ ఏమంటారు అని అంటే, చాలా ఏమంటారు, ఇట్స్ క్రిటికల్ మినరల్స్ అనేవి 30కి 30 మన దగ్గర రిసోర్స్ రిచ్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా, 30 క్రిటికల్ మినరల్స్ ఏంటి, ఉన్నాయా లేదా అని పర్టికులర్ గా తెలిస్తే తప్ప మీరు ఇక్కడ ఆన్సర్ చేయలేరు. బట్ ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచిస్తే, క్రిటికల్ మినరల్స్ అని దేన్ని అంటారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. బేసిక్ డెఫినేషన్ అయితే తెలియకుండా ఈ స్టేజ్ వరకు అయితే ఎవరు రారు, రైట్? సో క్రిటికల్ మినరల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ
మినరల్ దట్ ఈస్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ లైక్ సప్లై చైన్ ఇష్యూస్ కావచ్చు, లెస్ రీసోర్సెస్ కావచ్చు, హై యూటిలైజేషన్ ఇన్ ద మార్కెట్ కావచ్చు, ఇలాంటివి ఉండి తక్కువ రీసోర్సెస్ అనేవి ఉన్నప్పుడు దాన్ని క్రిటికల్ మినరల్ గా మనం ఐడెంటిఫై చేస్తాము, రైట్? సో అది మనకి మార్కెట్ లో ఎక్కువగా దొరకదు లేదా ఎక్కువగా మన దగ్గర రిసోర్స్ లేదు అన్న వాటిని మనం ఇలా ఐడెంటిఫై చేస్తాం. సో అవి మనం రిచ్ రీసోర్స్ అని చెప్తున్నారు ఇక్కడ. Isn't it looking very contradictory to the definition of the critical mineral itself? సో 30 క్రిటికల్ మినరల్స్ అన్నింటిలో కూడా మనం రిసోర్స్ రిచ్ గా ఉన్నామా అని అంటే డెఫినెట్లీ నో. కాబట్టి స్టేట్మెంట్ 2 విల్ డెఫినెట్లీ బికమ్ రాంగ్. స్టేట్మెంట్ 2 రాంగ్ అని తెలిస్తే గనక మీరు ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, బి చేయొచ్చు అండ్ డి చేయొచ్చు. ఆప్షన్ సి విల్ డెఫినెట్లీ బికమ్ కరెక్ట్, రైట్? సో అప్లైయింగ్ ద కామన్ సెన్స్, మీకు ఈ థర్డ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ కి ఆన్సర్స్ మీకు తెలియకపోయినా కూడా యూ కెన్ ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ పర్టికులర్ క్వశ్చన్స్, రైట్? మీకు మూడు స్టేట్మెంట్స్ కూడా తెలియాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద స్మార్ట్ వర్క్ యూ హ్యావ్ టు డూ. Without reading the option statement 1 and 3, you can directly put the answer here by only reading the statement 2, right? So ila smart work anedi cheyali. And the fourth question inkokati example chuste, the Reserve Bank of India mandates all the listed companies in India to submit a business responsibility and sustainable report. And the second statement chuste, in India a company submitting a business responsibility and sustainable report makes disclosures in the report that are largely non-financial in nature. Statement 2 అనేది మనకి చాలా నార్మల్ గా అనిపిస్తుంది, బట్ స్టేట్మెంట్ 1 ఒకసారి చూస్తే all the listed companies in India need to submit this particular report to the RBI, which is very mandatory అని చెప్తున్నారు. మ్యాండేటరీ అనే అబ్సల్యూట్ గా ఎప్పుడైతే స్టేట్మెంట్ చెప్తున్నారో అప్పుడే మనం అది రాంగ్ అని అనుకోవచ్చు. అండ్ all the listed companies అన్నారు, it is also very extreme statement. That's why statement 1 ని మనం రాంగ్ గా కన్సిడర్ చేయొచ్చు. స్టేట్మెంట్ 1 రాంగ్ అనుకుంటే these statements will definitely become wrong, right? ఓకే, ఆప్షన్ ఏ అండ్ సి అనేది డెఫినెట్ గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ మనము స్టేట్మెంట్ 2 అనేది మనకి రైట్ రాంగ్ తెలియదు. సో వి విల్ స్ట్రక్ ఇన్ బిట్వీన్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. ఇక్కడ మనం 50-50 ఛాన్స్ అనేది తీసుకోవచ్చు. వాట్ కుడ్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? మీరు ఇది కూడా లాస్ట్ లో ఈ క్వశ్చన్ మనము గెస్ వర్క్ చేస్తే కరెక్ట్ అయ్యే అవకాశం ఎంత ఉంది, నెగిటివ్ మార్కింగ్ వచ్చే అవకాశం ఉందా లేదా అది చెక్ చేసుకొని, ఇందాక మనం చెప్పినట్టు ఒక రైట్ ఆన్సర్ పెడితే 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టినా పర్లేదు అనుకున్నాం కదా, అందులో ఈ కేటగిరీలో ఈ క్వశ్చన్ వస్తుంది అని అనుకుంటే కనుక మీరు దీన్ని ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో 50-50 లా కూడా మనం ఎలా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అంటే దిస్ ఈస్ ద వే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అండ్ థర్డ్ స్ట్రాటజీ చూస్తే ఓన్లీ టూ అనేటువంటి ప్యాటర్న్ మనకి రీసెంట్ ఇయర్స్ లో ఏమవుతుంది అని అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి యూపీఎస్సీ ఇస్తుంది. అండ్ ఇన్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా స్టేట్మెంట్స్ అనేవి ఇలా ఇచ్చేసి మన కింద ఆప్షన్స్ లో ఏ అనే ఆప్షన్ కి 1 అనే స్టేట్మెంట్, బి అనే దానికి 2, సి అనే దానికి 3 ఇలా ఇచ్చేవారు ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఏకి 1, బికి 2, సికి 3 అని ఇచ్చేసి మళ్ళీ కింద ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారంటే ఆప్షన్ ఏ ఓన్లీ 1 పేర్ కరెక్ట్, ఆప్షన్ బి ఓన్లీ 2 పేర్స్ కరెక్ట్, ఆప్షన్ సి ఓన్లీ 3 పేర్స్ కరెక్ట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్ అని చెప్పేసి ఇలా ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఏ 2 కరెక్ట్, అసలు ఓన్లీ 2 కరెక్ట్ అన్నాం, ఏ 2 అనేది మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోయినా పర్లేదు, బట్ 2 కరెక్టా, 3 కరెక్టా, 3 పేర్స్ కరెక్టా అనేది మీరు చెప్పగలిగితే సరిపోతుంది అనమాట. సో అలాంటివి వచ్చినప్పుడు ఓన్లీ 2 అనేది మనకి మాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకాస్త క్లియర్ గా మీకు చెప్పాలి అని అంటే హౌ మెనీ ఆఫ్ ద అబవ్ పేర్స్ ఆర్ కరెక్ట్, హౌ మెనీ ఆఫ్ ద అబవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, హౌ మెనీ స్టేట్మెంట్స్ అబవ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చేసి ఆప్షన్స్ లో మీకు ఇలా గనక ఇచ్చారంటే నేను చూపిస్తాను మీకు 1 minute. సో ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2, ఆల్ ద 3 ఆర్ నన్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాక్సిమం ఆఫ్ ద మాక్సిమం టైమ్స్ మనకి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఓన్లీ 2 అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అలా కరెక్ట్ అవుతుంది అంటే యూపీఎస్సీ అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకు దీన్ని మనం ఎలా డీకోడ్ చేసాము అంటే బై అబ్జర్వింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్. అవి చెక్ చేసినప్పుడు అన్ని టైమ్స్ లో కూడా ఓన్లీ 2 అనే ఆప్షన్ అనేది చాలా రిపీట్ అయ్యింది అనమాట. సో ఇట్స్ అ వెరీ సీక్రెటివ్
స్ట్రాటజీ అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది మీరు లాస్ట్ మినిట్ లో ఇందాక చెప్పినటువంటి స్ట్రాటజీలో 1:3 అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఒక రైట్ ఆన్సర్ పెడితే 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టినా పర్లేదు అనుకున్నటువంటి గెస్ట్ టైంలో మీరు ఇలాంటి క్వశ్చన్స్ పెట్టాలి. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద క్వశ్చన్ వాట్ ఈస్ గివెన్, ఓకే, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీకు అది తెలియదు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ద ఓన్లీ గోల్ అండ్ స్ట్రాటజీ పాయింట్ ఏంటి అని అంటే, హౌ మెనీ ఆర్ కరెక్ట్ అని క్వశ్చన్ లో ఇస్తే గనక ఓన్లీ 2 అపియర్ సర్ప్రైజింగ్లీ ఓపెన్, బట్ ట్రీట్ ఇట్ యాజ్ అ స్ట్రాటజిక్ పాయింట్ probability tool. Okay, strategic probability tool, not the factual rule. That is not the convention in the UPSC exam, right? So అలానే అవుతుంది అంటే చెప్పలేము, ఎప్పుడైనా అది మారొచ్చు కూడా. సో మీరు మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ 2 అని పెడితే మాత్రం రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూ కెన్ పుట్ ఇట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 2025 క్వశ్చన్ ఇది. సో మనకి 3 కాలమ్స్ ఇచ్చారు. 3 కాలమ్స్ ఇచ్చి ఈ పేర్స్ ఎన్ని పేర్స్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ రోస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఫస్ట్ కాలమ్ లో ఒక ఆర్గనైజేషన్ ఇచ్చారు, సెకండ్ కాలమ్ లో ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఇచ్చారు, అండ్ థర్డ్ కాలమ్ లో వచ్చేసి హౌ ఇట్ వర్క్స్ అండర్, అది ఏ మినిస్ట్రీ ఆర్ ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ అవుతుంది అని చెప్పి ఇచ్చారనమాట. సో ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చూసుకుంటే దాని ఫంక్షన్స్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫుజిటివ్ ఎకానమిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు. సో ఇది మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికంటే ముందు మీరు బ్లైండ్ గా పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ఓన్లీ 2 పేర్స్ వర్ కరెక్ట్. ఆ రాంగ్ పేర్ ఏంటి అని చూస్తే దిస్ ఫస్ట్ రో ఇస్ ద రాంగ్. యాక్చువల్గా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఈ ఫుజిటివ్ ఎకానమిక్ అఫెండర్స్ అనేటువంటి దాన్ని చూస్తుంది అనమాట, ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చెక్ చేసేది. సో హియర్ రిమైనింగ్ 2 and 3rd పేజ్ వర్ కరెక్ట్. యాక్చువల్గా ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా మనకి. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ వర్ కరెక్ట్ అని చూసుకున్నవి. I will show you the examples in the 2025 more. సో ఇదే ఈ క్వశ్చన్ మనం ఇందాక చూసింది. యా ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ బాండ్స్, హెడ్జ్ ఫండ్స్, స్టాక్, వెంచర్ క్యాపిటల్స్ అని హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేసి అడిగారు. సో ఓన్లీ 2 is the answer for this particular question. అండ్ అలాగే ఇంకా ఏ క్వశ్చన్ అయినా మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ టూ విల్ బికమ్ ద ఆన్సర్ యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 4 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు, దీనికి ఆన్సర్ ఏంటి జస్ట్ చూడడానికి ట్రై చేయండి. 2025 పేపర్ ఇది, నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. సో దిస్ ఈస్ ద అనదర్ టెక్నిక్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద మైండ్. వెన్ ఇవన్నీ మీరు మళ్ళీ ఎప్పుడు అప్లై చేయాలంటే 1:3 ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయండి. దిస్ ఈస్ నాట్ ద కోర్స్ స్ట్రాటజీ. వితౌట్ ద ప్రిపరేషన్ మీరు దీన్ని ఫాలో అవ్వడానికి లేదు. ఓకే, కామన్ గా జనరల్ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకొని 40 క్వశ్చన్స్ ఆర్ 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఇంకా రిస్క్ తీసుకోక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి స్టేజ్ లో ఉండాలన్నమాట, ఇలాంటివి మీరు ఫాలో అవ్వడానికి. సో 4th లాస్ట్ స్ట్రాటజీ ఒకసారి మనం చూద్దాం. పవర్ఫుల్ ప్రిలిమ్స్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ విత్ బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఎమోషనల్ కంట్రోల్. మీరు ఒక క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది ఎగ్జామినేషన్ లో. మీరు ఇంకా రీసెంట్ గా చెప్పాలి అని అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పి రీసెంట్ రీసెంట్ పేపర్ లో అడిగారు. ఐ థింక్ 2025 అనుకుంటున్నాను, పాలిటీ నుంచి. అక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే ఆర్టికల్ 19 అని, ఆర్టికల్ 17 అని, ఆర్టికల్ 15 అని అండ్ ఆర్టికల్ 21 అని ఆప్షన్స్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది చూడగానే నాకు తెలుసు అనుకుంటారు, బట్ వెన్ దే కమింగ్ టు ద ఆప్షన్స్ ఏబిసిలోకి వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇంకా రాంగ్ గా పెట్టేస్తారు. బట్ ఆప్షన్ డి ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు ప్రైవసీ, అది చాలా మంది మిస్ అవుతుంటారు అన్నమాట. చాలా సింపుల్ గా ఇచ్చినా కూడా కామన్ సెన్స్ లేదా ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండకపోవడం వల్ల దే మిస్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి బేసికల్ గా ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నెన్స్ లాంటి వాటిల్లో వస్తూ ఉంటాయి అనమాట. సో హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒకసారి చూస్తే, which one of the following is likely to be one of the most inflationary in its effect? అంటే ఇన్ఫ్లేషన్ ని బాగా ఇంక్రీజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఏంటి ఇన్ ద గివెన్ కండిషన్స్ అని చెప్పి 4 కండిషన్స్ 4 ఆప్షన్స్ లాగా ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే, రీపేమెంట్ ఆఫ్ ద పబ్లిక్ డెప్ట్,
ఓకే, పబ్లిక్ డెప్ట్ అనేది రీపేమెంట్ చేయడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ అ ఛాన్స్. ఓకే, అండ్ ఆప్షన్ బి చూద్దాము. borrowing from the public to finance budget deficit, and C చూస్తే borrowing from banks to finance a public deficit. When coming to option D, creation of new money to finance a budget deficit. సో ఈ అన్ని కేసెస్ లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏమడిగారు క్వశ్చన్ లో, మోస్ట్ ఇన్ఫ్లేషనరీ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్. ఈ అన్ని సిచ్యువేషన్స్ లో ఏ సిచ్యువేషన్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఈ ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ గనక మీరు చూసుకుంటే, ఉన్న మనీనే మనం సర్క్యులేట్ చేస్తున్నాము. అది బారో చేసుకోవడమా, రీపేయింగ్ ద డెప్ట్, పబ్లిక్ నుంచి బారో చేసుకుంటున్నామా, బ్యాంక్స్ నుంచి బారో చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి తప్ప ఉన్న మనీనే మనం సర్క్యులేట్ చేసుకొని ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా అనేది చేస్తున్నాము ఫర్ ద ఇన్ఫ్లేషన్. బట్ వన్ కమింగ్ టు ద ఆప్షన్ డి, క్రియేషన్ ఆఫ్ న్యూ మనీ టు ఫినాన్స్ అ బడ్జెట్ డెఫిసిట్. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మార్కెట్లో మనీ విల్ బి ఇంక్రీజెస్, మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఎక్కువగా న్యూ మనీని ప్రింట్ చేస్తామో. క్రియేషన్ ఆఫ్ న్యూ మనీ అంటే ఏంటి? ప్రింటింగ్ ద న్యూ నోట్స్, రైట్? సో అలా ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనీ సప్లై ఇన్ ద మార్కెట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజెస్. అంటే మిగతా ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ తో పోల్చుకుంటే మనీ సప్లైని మార్కెట్ లో ఇంక్రీజ్ చేసే అవకాశం ఏ ఆప్షన్ కి ఉంది అని అంటే ఆప్షన్ డి, క్రియేషన్ ఆఫ్ న్యూ మనీ, రైట్? సో ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజింగ్ ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్ అని తెలిసి అన్నింటికన్నా కొత్త మనీని క్రియేట్ చేసినప్పుడు కొత్త మనీ అనేది మార్కెట్ లోకి వస్తుంది. కాబట్టి ఉన్న మనీని ఎలా సర్క్యులేట్ చేసినా పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ న్యూ మనీని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరుగుతుంది కదా. సో ఇలా మీరు లాజికల్ గా థింక్ చేసినా కూడా borrowing from the public to the finance from the public to finance budget deficit అనే అంటే ఏంటి అనేది మీకు తెలియకపోయినా, డెఫిసిట్ ని ఇంకా బారోయింగ్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ నుంచి తీసుకొని డెఫిసిట్ ని ఫిల్ చేసిన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని మీకు తెలియకపోయినా, పబ్లిక్ డెప్ట్ రీపే చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని మీకు తెలియకపోయినా కూడా, అండ్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే న్యూ మనీ క్రియేట్ చేయడం వల్ల మనీ సప్లై పెరుగుతుంది మార్కెట్ లో, మనీ సప్లై పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దిస్ ఈస్ ద అల్టిమేట్ కాజ్ అనేది మీకు తెలిస్తే, మిగతా ఆప్షన్స్ మీకు తెలియకపోయినా కూడా ఆప్షన్ డి ని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో బట్ ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ వెరీ కూల్ మైండెడ్, ఓకే, కూల్ గా కూర్చొని థింక్ చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఇది పెట్టగలుగుతారు. స్ట్రెస్డ్ ఆస్పిరెంట్ మీ స్టార్ట్ రీకాలింగ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటి, దాన్ని రీపే చేయడం వల్ల ఎవరికి లాభం అవుతుంది, ఎక్కడ మనీ పెరుగుతుంది, ఎక్కడి నుంచి తెస్తున్నాం, మానిటైజేషన్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని థింక్ చేస్తూ ఈ 3 ఆప్షన్స్ దగ్గర 1 minute నుంచి 1.5 minute వరకు వాళ్ళ టైం స్పెండ్ చేసేసి దే లాస్ ద టైమ్ దేర్ అండ్ గెట్ స్ట్రెస్డ్ అండ్ పుట్ వెరీ రాంగ్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో అలా థింక్ చేయకుండా జస్ట్ థింక్ ఆన్ ద ఆప్షన్ విచ్ హ్యాస్ ద మోస్ట్ ఎఫెక్ట్ టు ఇంక్రీజ్ ద ఇన్ఫ్లేషన్. ఈ ఒక్క సిచ్యువేషన్స్ లోనే కాదు, అన్ని ఆప్షన్స్ లో కూడా విచ్ ఈస్ హ్యావింగ్ హై ప్రాబబిలిటీ, అది మీరు చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే చూసుకుంటే, ఇఫ్ ద గవర్నమెంట్ క్రియేట్స్ ద బ్రాండ్ న్యూ మనీ అండ్ రిలీజెస్ ఇట్ ఇన్ టు ద ఎకానమీ, ప్రైజెస్ ఆర్ మోర్ లైక్లీ టు రైజ్. This is the basic concept or the common sense question that can anyone answer this particular question. But most of the people ఏంటి అని అంటే, ఇంత ఈజీగా ఇస్తారా, అది అయ్యుండకపోవచ్చు అని చెప్పి కాన్సెప్ట్స్ ని రీకాల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ మీరు చాలా చూస్తే ఇలాంటి ఈజీగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో లాస్ట్ ఆప్షన్ అనేది రైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. టు కన్ఫ్యూజ్ ద ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఎప్పుడు కూడా వాళ్ళు స్ట్రెస్డ్ గా ఉన్నారా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, ప్రెషరైజ్ చేయడానికి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేది పెడుతుంది అనమాట, నాట్ అబౌట్ ద నాలెడ్జ్. జస్ట్ రిమెంబర్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిలిమ్స్ ఎంసిక్యూ సాల్వింగ్ టెక్నిక్స్. ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉంటాయి. ఐ మీన్ మోస్ట్లీ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లాగా మనం సాల్వ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ ఎన్కౌంటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అండ్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ అండ్ రీసెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ 5th class of Panchajanyalo we will meet again. Thank you so much for attending this class.